సార్ సరే ఎనివే ఇర్రెలవెంట్ అయినా కూడా నేను చెప్తా. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి టికెట్లు రేట్లు పెంచుకోవడానికి 10 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జీవో ఉందండి, జీవో 13 డేటెడ్ 7/3/2022. ఈ 13 జీవో ప్రకారంగా రాష్ట్రంలో టికెట్లు రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఉండాలి అంటే కండిషన్స్ ఉన్నాయి. అందులో మొదటి కండిషన్ ఏంటి అంటే అది ఒక సందేశాత్మకమైన చిత్రం అయి ఉండాలి. ఉస్తాద్ భగత్ సింగ్ సందేశాత్మక చిత్రం ఏదో నాకు తెలియదు, నేను చూడలేదు కాబట్టి, నేను చూడను కాబట్టి. నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25% షూటింగ్ జరిగి ఉండాలి. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిందండి? ఒక్కరోజైనా జరిగిందా? ఒక్క పూట జరిగిందా? మరి టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం ఆ సినిమాకి ఎట్లా ఇస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం? నేను చదువుతాయేనండి. కండిషన్: ది గవర్నమెంట్ విల్ నోటిఫై separate rates for a period of 10 days from the date of first release on the case-to-case basis, subject to condition that at least 20% of the shooting should be done in the state of Andhra Pradesh. టికెట్ల రేట్లు పెంచుకునేటువంటి అవకాశం కేవలం ఈ రాష్ట్రంలో షూటింగు 20% షూటింగ్ జరిగినటువంటి సినిమాలకు మాత్రమే ఇవ్వాలి. అవి సందేశాత్మకమైన చిత్రాలు, ఆర్ట్ చిత్రాలు అయి ఉండాలి. ప్రభుత్వం మీది ఇచ్చేశారు. ఇప్పుడు ఇది ఇచ్చింది ఎవరు? కుమార్ విశ్వజిత్, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్. హోమ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చాడు. ఇప్పుడు నేనేమంటానంటే ఈ కండిషన్ వైలేట్ చేసి ఇచ్చావు కాబట్టి దీంట్లో యూ యాక్టెడ్ బియాండ్ కెపాసిటీ. రేపొద్దున ఈ ఐపీఎస్ ఆఫీసర్ని కూడా లోపలేస్తాం. ఎందుకు అంటే ఈ డబ్బులు తీసుకొని వీళ్ళ దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు తీసుకొని ఈ విధంగా మీరు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి ఉండి మీ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్టుని బయాస్డ్గా వాడారనేది మా ఎలిగేషన్. ఆల్రెడీ హైకోర్టులో కేసు ఉంది. ఆ కేసు రేపుగాతే సంవత్సరం తర్వాతనే డిస్పోజ్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని ఐపీఎస్ ఆఫీసర్ని బుక్ చేయకమానం. దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఏంటుంది చెప్పండి సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ₹1 వచ్చిందా? యువతకు ₹1 వచ్చిందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పరిశ్రమ వచ్చిందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కేంద్రం నిధులు ఏమైనా వచ్చిందా? నువ్వు బాగుపడతావు, నీ నిర్మాత బాగుపడతాడు. ఈ టికెట్లు పెంచుకున్నందువల్ల రాష్ట్రానికి ఏం ఉపయోగం లేదు సార్. మీరు మీ జీవితాలు, మీ కుటుంబాలు బాగుపడితే పవన్ కళ్యాణ్ ఇంకో బెంచ్ కారు కొనుక్కుంటాడు, ఇంకొక 100 కోట్లు పెట్టి ఇంకో ఫ్లాట్ కొనుక్కుంటాడు, లేదంటే వాళ్ళ నిర్మాత డైరెక్టర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకైతే ఏం రాదు కదా. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాన్ని వాడటం అనేది అత్యంత దుర్మార్గం. ఎనీవే దే విల్ ఫేస్ కాన్సిక్వెన్సెస్ అకార్డింగ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి.